అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో వన్డే మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత జట్టుకు కీలకమైన సంచలన సలహా ఇచ్చాడు. రెండవ వన్డేలో టీమిండియా గనుక ఆ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకుంటే ఆస్ట్రేలియాకు చుక్కలు తప్పవని మార్ష్ సేనను పాంటింగ్ హెచ్చరించాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి వన్డేలో భారత జట్టు ఓడిపోయింది, అందుకు వాళ్ల బ్యాటర్లు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మధ్య ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్, బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌలర్ జట్టులో లేకపోవడం వల్ల ఇండియా కాస్త ఇబ్బంది పడినట్టు కనపడింది. కేవలం పరుగులు నియంత్రించడం మాత్రమే కాదు, కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం చాలా అవసరం. వన్డే క్రికెట్లో 15 నుండి 40 ఓవర్ల మధ్య వికెట్లు తీయడం కీలకం. ఆ పని చేయడానికి కుల్దీప్ యాదవ్ సరిగ్గా సరిపోతాడు. భారత స్క్వాడ్లో కుల్దీప్ యాదవ్ ఒక చైనామన్ బౌలర్. అతని బంతులను ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కాస్త ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కొత్త బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చినప్పుడు కుల్దీప్ వేసే భిన్నమైన బంతులు, గుగ్లీలు వారికి పెద్ద సవాల్గా మారుతాయి. ఈ మధ్య కాలంలో కుల్దీప్ తరచుగా ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొడుతున్నాడు. అతను జట్టుకు స్ట్రైక్ బౌలర్గా ఉపయోగపడతాడు. సాధారణంగా కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎల్లప్పుడూ రిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్లో కొంత ఇబ్బంది పడతారు. కుల్దీప్ యాదవ్ గతంలో కూడా ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతని ట్రాక్ రికార్డును పరిశీలిస్తే అతడు ఈ సిరీస్లో భారత్కు అతిపెద్ద ఆయుధమవుతాడు. నాకు తెలిసి రెండవ వన్డేలో భారత జట్టు కుల్దీప్ను జట్టులోకి తీసుకుంటుంది కాబట్టి అతడి విషయంలో ఆస్ట్రేలియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పాంటింగ్ హెచ్చరించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.